ఇప్పుడు నేను అన్నీ మానేసి లేకపోతే ఏ రుచి చూడకుండా నేను సన్యాసిలాగా బతకాలా, ఉన్నదొకటే లైఫ్ అన్నది ఒకటి ట్రెండ్ అవుతూ అసలు ఉంటది. ట్రూ అండి. మన హ్మ్. వాళ్ళంత పిచ్చోళ్ళు గానే కాదు. హ్మ్. ఎప్పుడు చెప్పలే మాట. బ్రహ్మచర్యము, హ్మ్. గృహస్థ, వానప్రస్థ, తర్వాత సన్యాసం. మన వాళ్ళు ఎప్పుడు చెప్పలే. మనకు లేని వంటలా? మనకు లేని రుచులా? మనకు లేని టేస్ట్‌లా? ఫ్రిడ్జుల్లో దాచిపెట్టుకొని తినాల్సిన బ్రతుకే లేకుండే మనకి. ఫ్రిడ్జుల్లో దాచిపెట్టుకొని తినాల్సిన అవసరమే లేకుండింది. కోల్డ్ కంట్రీస్‌లో అక్కడ పండక ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేవి మనం ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటున్నాం. నేను అంటుంది ఏంటంటే, మనకెప్పుడు అలా నేర్పించలే అన్నీ వదిలేయి. అరె కృష్ణుడు చెప్పలేదా మాట? వదిలేయ్ నీకు రావాలంటే యుద్ధం చెయ్యి. డోంట్ స్టాప్ దేర్. అయ్యో! నా తమ్ముళ్ళు, నా బ్రదర్ గాదు. యుద్ధం ప్రాపర్‌గా చెయ్యి. వేటికి అటాచ్ కాకు. చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు ఎప్పుడు చెప్పలే అన్నీ వదిలేయి, ఏది వదిలేయి అని ఎప్పుడు చెప్పలే. ఎందులోనూ లేదు. హ్మ్. నువ్వు ఒక స్టేజ్ వస్తున్న కొద్దీ వదిలిపోతుంది. ఇప్పుడు చిన్నప్పుడు నేను టెడ్డీ బేర్ పెట్టుకొని పడుకుంటుంది ఒక చిన్న పాప. పెద్దయ్యాక టెడ్డీ బేర్ పట్టుకోదు, వదిలేస్తుంది. ఆటోమేటిక్‌గా ఇలా విప్పుకుపోతుంది. ఒక అబ్బాయి కార్‌తో ఆడుకుంటున్నాడు చిన్న పిల్లవాడు. ఒక స్టేజ్ వచ్చాక ఇట్లా వదిలేస్తాడు కార్. కారు బొమ్మలేందే నిద్రపోను అనడు.